మా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. మేము ఆయన దగ్గర నుంచి ఎన్నెన్నో వాగ్దానాలు పొందుకుంటున్నాం. ఎన్నెన్నో దేవుని యొక్క కృపను మేము పొందుకుంటున్నా కూడా మా జీవితాలలో మేము అనుకున్నది మేము సాధించలేకపోతున్నాం. మా జీవితాలలో మేము కోరుకున్నటువంటిది మేము పొందుకోలేకపోతున్నాం. దగ్గరగా వెళతాం కానీ అది అందినట్టుగానే ఉంటుంది. అదొక అందని ద్రాక్షలాగా అది చేజారిపోతుంది అని మనందరి జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు మనందరి జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి భక్తుడే. ఆ భక్తుడు ఎవరో కాదు, దావీదు. ఎవరండి? ఈ దావీదు జీవితంలో ఆయనకి చిన్నతనము నుండే ఆయనకి ఎంతో దేవుని యొక్క కృప ఉన్నది. ఆ కృప మూలానే దేవుని ఎడల కలిగిన భయభక్తులు, దేవుని ఎడల కలిగినటువంటి ఆ ఆనందం, ఆ శక్తి అతనిని దేవుని ప్రవక్త తన ఇంటికి నడిపించేటట్లుగా చేశాడు. దేవుని ప్రవక్త వచ్చాడు, యెషయా మీ ఇంటిలో ఎంతమంది కుమారులు నీకు అని నన్ను అడగగానే ఆయన చక్కగా తన కుమారులందరినీ కూడా తీసుకుని చక్కగా లైన్లో కూర్చోబెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నాడయ్యా, సరే పిలిపించు అని అంటే పిలుచుకొని వచ్చాడు. రాగానే ఆ దావీదుని చూడగానే ఏదో రాజుగా అంతగా నాకు అనిపించలేదు, కంటికి ఆనలేదు, ఇతడు అంత బలంగా లేడు, అంత ఎత్తుగా లేడు అనుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, నేను కోరుకున్న వాడు ఇతరుని అభిషేకించు అని అభిషేకించాడు. దేని కొరకు అభిషేకించాడు? అనుకుంటున్నారా? సమూయేలు ప్రవక్త దావీదుని ఎందుకొరకు అభిషేకించాడు? ఏమోనంటే కొబ్బరి తెచ్చుకున్నాడు, పోసేట వెళ్ళిపోయాడు. చెప్పాలి. అప్పటికే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు సౌలు. సౌలు దేవుని ఎడల చేయమన్న పనులు చేయకపోయేసరికి దేవుడికి కోపం వచ్చి ఇక వెంటనే నా హృదయానికి తగినటువంటి ఒకటి నేను ఎదుర్కొన్నానని చెప్పి అతనిని ఇశ్రాయేలుకు సౌలు తర్వాత రాజుగా అభిషేకించడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఇప్పుడు సమూయేలు ప్రవక్త? ఇశ్రాయేలు ప్రజలకు సౌలు తర్వాత రాజుగా ఉండటానికి దావీదుని అభిషేకించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ విషయము అంతటా అందరి నోట్లో కూడా తెలిసిపోయింది. ప్రవక్త ఊరు వచ్చాడా? ఎందుకు వచ్చాడు? ఎవరింటికి వెళ్ళాడు? వాళ్ళింటికి వెళ్ళాడా? అక్కడ అతను అభిషేకించాడా? అవునా అని అందరూ కూడా ఆ నోట ఈ నోట ఆ విషయం అంతా కూడా తెలుసు ప్రజలందరికీ కూడా. అయితే గమనించండి, ఆ తర్వాత సందర్భం ఎప్పుడైతే సమూయేలు దావీదుని అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత తనలో ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి దావీదు గొలియాతును చంపగలిగాడు. దావీదు ఒక యోధుడిగా మార్చగలిగాడు. దావీదు అనంత కాలంలోనే ఇశ్రాయేలు యొక్క రాజ్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ఎదగగలిగాడు. సైన్యములో ఒక విరోచితమైనటువంటి పోరాట యోధుడిగా తన ప్రాణాన్ని సైతము కూడా లెక్క చేయనటువంటి ఆయన ఒక యుద్ధ వీరుడిగా మార్చబడ్డాడు. అయితే అతని జీవితంలో తను అనుకున్నటువంటిది, తను కోరుకున్నటువంటిది ఏమీ లేదు, కానీ దేవుడే అతని ఎడల వాంచగలిగి ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటాడని చక్కగా ఆలోచించాడు. దేవుడి యొక్క అభిషేకము బట్టి అతడు సౌలుకు విరోధముగా మార్చబడ్డాడు. ఆ తర్వాత కాలంలో అతను ఈ సౌలు ఎంతగా వేధించినప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అడవుల్లోనికి, చెట్లలోనికి వెళ్ళిపోయి కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే సౌలు చనిపోయాడో తన యొక్క గోత్రము, తన యొక్క బంధువర్గమైనటువంటి యోధా వారికి రాజుగా మార్చబడ్డాడు. ఎవరికి రాజుగా అయ్యాడు?
యోధా వారికి రాజుగా అయ్యాడు. మరి మిగతా వారికి రాజుగా అవ్వలేదు ఆయన? అవలేదు. ఇంతకు ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలలో ఇప్పుడు యోధా వారి మీదే రాజుగా అయితే మరి మిగతా 11 గోత్రాల వారి సంగతి ఏంటి అని ఆలోచిస్తే, ఈయన యోధావాడు కాబట్టి యోధా గోత్రం వాళ్ళందరూ కూడా గుర్తించి అప్పటికే యోధుడిగా ఉన్నాడు, ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి వారు ఇతరుని రాజుగా అంగీకరించారు తన మీద. కానీ మిగతా 11 గోత్రాల వారు దావీదును మాత్రము ఆయన రాజుగా అంగీకరించలేదు. ఆ 11 గోత్రాల వారికి సౌలు తర్వాత సౌలు కుమారుడైన ఇష్బోషెతే రాజుగా ఉన్నాడు. ఎవరు రాజుగా ఉంది? 11 గోత్రాల వారికి ఇష్బోషెతే ఉన్నాడు, సౌలు యొక్క కుమారుడు. ఎన్ని గోత్రాల మీద? 11 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు. ఈయన మాత్రం ఒక్క గోత్రానికే రాజుగా ఉన్నాడు. ఆ ఒక్క గోత్రానికి రాజుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? 7.5 సంవత్సరాలు ఒక్క గోత్రం మీదే రాజుగా ఉన్నాడు. ఆ 7.5 సంవత్సరాలు మిగతా 11 గోత్రాల వారికి సౌలు కొడుకైన ఇష్బోషెతే రాజుగా ఉన్నాడు. అంటే దావీదు ఆయన దేవుడు అభిషేకించినప్పటికీ కూడా ఆయన ఇశ్రాయేలు వారికి సౌలు తర్వాత రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి వెంటనే 12 గోత్రాల మీద రాజుగా అవ్వలేదు. ఆయన 7.5 సంవత్సరాలు ఒక గోత్రం మీద రాజుగా ఉన్నాడు. మిగిలిన ఆ 11 గోత్రాలకి వేరే రాజు ఉన్నాడు. అంటే దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకించినప్పటికీ కూడా రాజుగా అవ్వటానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఎంత సమయం అయ్యా అంటే 12 గోత్రాల మీద రాజుగా అవ్వడానికి 7.5 సంవత్సరాల వ్యత్యాసం అయింది. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు. ఇప్పుడు 7.5 సంవత్సరాల కాలంలో దావీదు ఎందుకు మిగతా వారు అంగీకరించలేదు? దేవుడే తన ప్రవక్త అయిన సమూయేలును పంపించి అభిషేకించాడన్న సంగతి అందరికీ తెలియదా? తెలుసు కదా. తెలిసినప్పటికీ కూడా ఎందుకని మిగతా వారు దావీదును రాజుగా అంగీకరించలేకపోయారు అని అంటే, దావీదులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. దావీదులో కూడా దేవునికి విరోధమైనటువంటి కొన్ని సంఘటనలను, కొంత దేవుడికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన ఆయన కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుని చేత అభిషేకించబడిన వాడైనప్పటికీ కూడా ఆయన పరిపూర్ణమైన రాజుగా అవ్వలేకపోయాడు. అయితే ఒక సందర్భం వచ్చింది. ఏంటి ఆ సందర్భం అంటే గమనించండి. సౌలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేర్ అనే ఒక అతను ఉన్నాడు. ఎవరు? సైన్యాధిపతి. అది పేరు తిరగట్లేదు. ఏం పేరండి మీరు? అబ్నేరు. చెప్పండి. అబ్నేరు. ఈ అబ్నేరు సౌలుకి సైన్యాధిపతిగా ఉన్నాడు. సౌలుకి సైన్యాధిపతిగా ఉండి ఒకసారి దావీదుకి కబురు చేశాడు. దావీదు, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడివి, ఎన్నుకొనబడిన వాడివి, మరి నేను నీకు సహాయం చేస్తాను, నీవు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల మీద రాజుగా నువ్వు అవ్వు అని ఈ అబ్నేరు ఒక సలహాను. అలాగే అబ్నేరు ఏం చేస్తాడంటే, నేను కూడా నీకు సహకరిస్తానని చెప్పి వస్తాడు. సరే, వచ్చేసరికి దావీదు కూడా సంతోషపడతాడు. అమ్మాయ, నాకంటూ నేను రాజుగా అవ్వడానికి ఒకడన్నా సహకరించడానికి వచ్చాడు అని ఆయన అనుకుని ఎంతగానో సంతోషపడ్డాడు. ఎందుకు? కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? వచ్చినటువంటి వాడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. వచ్చినటువంటి వాడు సౌలును 40 సంవత్సరాలు రాజుగా ఉండి పరిపాలన చేయడంలో, శత్రువులను హతమార్చుటలో ఎంతో బలాఢ్యుడైనటువంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి అతను అబ్నేరు. ఒక విధంగా చెప్పాలంటే సైన్యాధిపతి, ఇప్పుడు రాజు తర్వాత రాజు అంతటి వాడు. ఇతనిలో ఉన్న గుణం ఏంటంటే, ఇతడే రాజుగా అవ్వచ్చు, ఇతడే రాజుగా పరిపాలన చేయొచ్చు. పూర్వకాలంలో కండబలం ఉన్నవాడే రాజు. ఇతనికి కండబలం ఉన్నది, బుద్ధి బలం ఉన్నది, ఇతడే రాజు అవ్వచ్చు. కానీ ఇతడు అర్థమైంది ఏంటో తెలుసా? నేను రాజు కావడానికి నేను ఉండను. కారణం ఏంటంటే
దావీదును దేవుడు అభిషేకించాడు కాబట్టి దావీదే ఉండాలి అని కోరుకుని దావీదు దగ్గరకు వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే కొంతమంది గమనించగలిగారు. అబ్నేరులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుని చేత అభిషేకించబడిన వాడే రాజుగా ఉంటాడు అన్న సంగతి అబ్నేరుకు తెలిసి అబ్నేరే దావీదు దగ్గరికి సహకరించడానికి వచ్చాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దావీదు గనక రాజుగా అయితే సైన్యాధిపతి ఎవరవుతారు? దావీదు సైన్యాధిపతి అవుతాడా లేకపోతే అబ్నేరు అవుతాడా? చెప్పాలి. దావీదు సైన్యాధిపతి అవడు. దావీదు సైన్యాధిపతి యోవాబు. యోవాబు ఎవరైనా దావీదు యొక్క అక్క కొడుకే, అంటే స్వయాన దావీదుకి మేనలు. ఈ అబ్నేరు వచ్చి అడిగాడు కాబట్టి ఎప్పుడైతే అబ్నేరు వచ్చి దావీదుని కలిసి వెళ్ళాడో అని సంగతి ఈ యోవాబుకు తెలిసిందో వెంటనే యోవాబుకు కడుపు మండింది. అరే చూస్తా నా పదవికి వీళ్ళు ఎసరు పెట్టారే, ఏదో దావీదు మా మామయ్య కదా అని చెప్పి నేను అనుకుంటే నా పదవికి ఎసరు పెట్టాడని చెప్పి యోవాబు అనుకుంటా. యోవాబుకి ఈ అబ్నేరుకి మధ్య ఒక చిన్న ఘర్షణ ఉన్నది. ఏంటా ఘర్షణ అంటే ఈ సౌలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు ఈ యోవాబు యొక్క తమ్ముడైనటువంటి ఆసాహేలును చంపేశాడు. మధ్యలో ఎవరిని చంపేశాడు? జాగ్రత్తగా వినడానికి వచ్చాడు. అప్పుడప్పుడు కొంచెం ఇది మనసులో పెట్టుకున్నాడు యోవాబు. ఆహా ఈ రుచి అందాడా అని తన పక్కన ఉన్న సైనికులు చెప్పాడే, పోయి ఎక్కడికి పోయాడో దావీదుకు చెప్పకుండా దావీదు పిలుస్తున్నాడు అని చెప్పి అబ్నేరుని పిలుచుకురా అని చెప్తాడు యోవాబు. సరే సైనికులు పోయి అబ్నేరుని కలుసుకుని దావీదుని మరలా రమ్మంటున్నాడు నువ్వు రా అని అనగానే ఇందాక వచ్చినప్పుడు దావీదుని ఏం చేయలేదు కదా అని చెప్పి నమ్మకంతో మళ్ళా నిరాయుధుడిగా చక్కగా వచ్చాడు. రావడంతోనే యోవాబు అతను కలుసుకుని అతని కడుపులో కత్తి తీసుకుని పొడి చేస్తాడు. పొడి చేయగానే అక సౌలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు చచ్చిపోతాడు. ఈ విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో దావీదుకు వెంటనే కూడా బాధ వచ్చేసింది. అరే అందరి ద్రాక్ష పుల్ల అన్నట్టు చేతికి దొరికినటువంటి అవకాశం ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తూ ఉంటే అందినంటే అందింది కానీ జారిపోయింది అని చెప్పి బాధపడతా ఉంటాడు. కానీ అతనిలో కొంత పరివర్తన కనపడింది దావీదు. ఈ అబ్నేరు చనిపోవడంలో ఎప్పుడైతే అబ్నేరు చనిపోయాడో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అక్కడ దావీదు కొన్ని విషయాలు కొన్ని ప్రవర్తన ఆయనలో మనం చూడగలుగుతాం. ఏంటి ఆ ప్రవర్తన అనేటువంటిది ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు 2వ పుస్తకము 3వ అధ్యాయము ఒక్కసారి మనం చూద్దాం. సమూయేలు 2వ పుస్తకము 3వ అధ్యాయము 27వ వాక్యము నుండి మనం ఒకసారి జాగ్రత్తగా కొంచెం పెద్దగా వరం. అబ్నేరు ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతనిని పిలిచి తన సహోదరులకు ఆసాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. చాలు. ఇప్పుడు ఎవరు చంపారు? దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరుని చక్కగా పొడిసి చంపేశాడంట. ఎందుకు అని అంటే యోవాబు తమ్ముడైనటువంటి ఆసాహేలుని అబ్నేరు చంపాడు కాబట్టి అది మనసులో పెట్టుకుని అందుకు ప్రతీకారముగా ఈ యొక్క యోవాబు అబ్నేరుని చంపేశాడు. ఎప్పుడైతే చంపేశాడో అక్కడ దావీదు యొక్క ప్రవర్తనను మనం ఈరోజు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దావీదు అబ్నేరుని చంపేసినప్పుడు ఇప్పుడు దావీదు చేయాల్సిన పనేంటి? ఎవరు యోవాబు అని అంటే తన మేనల్లుడే, తన సైన్యాధిపతి.
ఇప్పుడు చనిపోయింది శత్రువు కాబట్టి నేను నా యొక్క మేనలుడిని, నా సైన్యాధిపతిని అయినటువంటి వ్యక్తిని నేను కాపాడుకోవాలి, అతను నేను జాగ్రత్తగా పరుచుకోవాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. గమనించండి, ఒక సంఘటన ఒక ప్రాంతంలో జరిగింది. అక్కడ ఒక ఆయన ఇంకొక వ్యక్తిని హత్య చేశాడు. చంపినోడు ఎమ్మెల్యేకి బాగా దగ్గరగా వ్యక్తి అవడం చేత ఆ ఎమ్మెల్యే అతనికి కొమ్ము కాచి అతనిని అరెస్ట్ కాకుండా చూసి అతన్ని ఎంతో కాపాడాడు. గమనించండి, ఇది లోకంలో ఉన్నటువంటి నైజం. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడనంటే, దావీదు యొక్క శత్రువే చనిపోయినప్పుడు తన వర్గాన్ని కాపాడుకోవలసినటువంటి దావీదు కాపాడుకోకుండా ఒక నీతియుక్తమైనటువంటి ప్రవర్తనను అక్కడ కనబరిచాడు. ఏంటా ప్రవర్తన? దావీదు చూపినటువంటి చేసినటువంటి ప్రవర్తన ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. 28వ వాక్యము. ఆ తరువాత ఈ సమాచారం దావీదులకు వినబడినప్పుడు అబ్నేరు యొక్క ప్రాణము తీయుట విషయములో ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. చాలండి. నెంబర్ 1 మనం చూసినట్లయితే దావీదు యొక్క ప్రవర్తన అబ్నేరు చనిపోయినప్పుడు ఎలా ఉన్నది అంటే, అబ్నేరును చంపిన వారిని గుర్తించడంలో దావీదు ఎక్కడ కూడా సిగ్గుపడలా, బహిర్గతం చేసేశాడు. ఏంటంటే, అబ్నేరును చంపినటువంటి యోవాబు అతని కుటుంబం అంతా కూడా వారి విషయమై మీరే నిందపోయాలి. రోజులు గమనించండి, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని గురించి ఏ మాత్రము కూడా దావీదు అక్కడ సపోర్ట్ చేయాలి. యోవాబు తప్పు చేసి ఉంటే యోవాబునే తప్పుని గురించి తెలియజేస్తా ఉన్నాడు అక్కడ. ఓ యోవాబు, నీవు నీ తండ్రి ఇంటి వారు మీరందరూ కూడా మీరు చేసిన తప్పుకు మీరే నింద అవమానము భరించాలి. నాకు ఏ సంబంధం లేదు, ఎందుకు నాకు నువ్వేం చెప్పేం చేయలేదు కదా. నీ అంతటిగా నీవు పగ తీర్చుకోవడానికి నీ తమ్ముడు ప్రాణం తీసినందుకు నువ్వు చేసావు కాబట్టి నీవు మాత్రమే ఈ సంఘటనకు, ఈ ఘటనకు బాధ్యుడివి, వేరే వారు ఎవరు కూడా లేరు అని దావీదు తన వర్గం వాడైనప్పటికీ కాపాడుకోకుండా తప్పు చేసినటువంటి వ్యక్తిని యథార్థముగా తప్పును చూపిస్తూ ఉన్నాడు. బిడ్డల మన జీవితంలో కూడా మన జీవితాల్లో కూడా మనం కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు మనము దాచేవారముగా ఉండకుండా యథార్థముగా చూపించే వారముగా ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ యోవాబు గురించి ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 31వ వాక్యం. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయడని యోవాబుకు అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞయించును. రెండవదిగా దావీదు చేసిన ప్రవర్తన ఏంటంటే, యోవాబుని గుర్తించడం మాత్రమే కాదు, నువ్వు తప్పు చేసావని చెప్పడం మాత్రమే కాదు, మీరందరూ కూడా మీ బట్టలు చింపుకుని యోవాబు యొక్క శవమునకు ఇదిగో ఆ శవమునకు నడుస్తూ ఉన్నప్పుడు ఆ శవమును మోసేవారు పక్కనే మీరు కూడా నిలవబడి మీరు కూడా వెళ్ళాలి అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప సంఘటన తెలుసా. ఈ సంఘటన నేను చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రేమ్ అర్థమవుతా ఉంది. మొన్న ఈ మధ్యన తనావళిలో ఎడ్లకి కాలనీలో ఒక వ్యక్తిని హత్య చేశారు. హత్య చేసిన వారిని పట్టుకున్న తర్వాత ఏం చేశారు అని అంటే, పోలీసులు వారిని చర్చిపేట నుంచి బ్రిడ్జిలో నుంచి పోలీస్ స్టేషన్ వరకు అందరికీ చూపిస్తా వారందరినీ కూడా రోడ్డు మీద నడిపించుకుంటా తీసుకొచ్చారు. ఎందుకు అంటే వీళ్ళే ఆ హత్య చేసిందని ప్రజలందరికీ కూడా చూపించారు. అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖాలకి ఒక కవర్ కట్టేసేవాళ్ళు. అట్లా కట్టకుండా ఇప్పుడు ఏం చేశారంటే, ప్రత్యక్షంగా నడి రోడ్డు మీద వారు నడిపిస్తూ ఆ హత్యకు బాధ్యులైన వారు వీరే, ఆ హత్యకు సహకరించిన వారు, చేసిన వారు, పాల్గొన్న వారు వీరేనని అందరికీ కూడా కనపరుస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది?
సిగ్గుగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. చేసిన పని మేము గొప్ప అనుకునేటువంటి ఆ సంఘటన వాళ్ళు విరవిగే తత్వాన్ని ప్రజలందరికీ కనబరచడంలో ఇప్పుడు వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. వారి యొక్క పిల్లలు చెప్పుకుంటారు, అయ్యో మా నాన్నని పోలీసులు నడిపించారు, మా నాన్న ఏమన్నా చంపాడంట అని అవమానంతో నిందతో వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి దావీదు ఆనాటి కాలంలో ఏం చేసాడో తెలుసా? ఆ చంపిన వాని యొక్క అబ్నేరు యొక్క శవమును ముందు బట్టలు చించుకొని నడవమని చెప్పాడు. ఎందుకు అంటే ప్రజలందరూ కూడా ఎందుకు వాళ్ళు బట్టలు తీసి చించుకున్నారు అంటే అబ్నేరు చంపింది వాళ్ళే కనుక వాళ్ళు ఆ రీతిగా నడుస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ ఎదుట అవమానమును పొందే విధముగా దావీదు ఆనాడే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట దావీదు ఆనాడే? హత్య చేసినటువంటి యోబాబుని బట్టలు చింపి ఆ యొక్క శవమును పక్కన నడిపించాడు. ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. అంటే ఒక న్యాయాధిపతిగా, ఒక పోలీసుగా ఆనాడు దావీదే ఆయన ప్రవర్తించాడు. ఆయన ప్రవర్తనలో హత్య చేసినటువంటి వాడిని పట్టుకోవడం మాత్రమే కాదు, ప్రజలందరికీ ఎదుట దోషులుగా నిలవబెట్టారు. ఇప్పుడు వారందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే వెళ్తా ఉంటే అనేక మంది తిట్టుకుంటారు, అనేక మంది ఓస్తూ ఉంటారు, అనేక మంది హేళన చేస్తారు, అనేక మంది దుమ్మెత్తు వస్తూ ఉంటారు. అలాంటి అవమానం అంతా కూడా యోబాబు పొందుకునేలాగా దావీదు చేశాడంటే. మూడవదిగా ఏం చేశాడో తెలుసా? చూడండి ఒక్కసారి. మూడవదిగా చూద్దాం 32వ వాక్యము. రాజును స్వయముగా పాడి వెంట నడిచెను వారు. చాలా. మూడవదిగా చేసింది దావీదు ఏంటంటే ఆ యొక్క అబ్నేరు యొక్క పాడి వెంట స్వయముగా నడిచాడంట. ఎందుకు నడుస్తున్నాడు? ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు దావీదే చేయించాడు ఈ హత్యని. చంపింది ఎవడో కాదు, స్వయాన తన మేనవాడే చంపాడు, ఆ యోబాబే చంపాడు. దావీదుకు తెలియకుండా ఉండదా? దావీదుకు చెప్పకుండా వాళ్ళు చంపుకుంటారా? ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటే ఇక ఈ దావీదు ఏం చేశాడనంటే వెంటనే ఆయన యొక్క అబ్నేరు యొక్క పాడి వెంట కూడా నడిచాడు. ఎందుకు నడిచాడనంటే నేను ఈ సంఘటనలో పాల్గొనలేదు, నాకు తెలిస్తే నేను చేయనిచ్చేవాడు కాదు అన్నట్టుగా ప్రజలందరికీ తెలిసే విధముగా, ప్రజలందరి కన్నులకు కనబడే విధంగా దావీదు ఆ యొక్క అబ్నేరు యొక్క శవం వెంట నడుస్తూ ఉన్నాడంట. గమనించండి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి ఆ సంఘటనలో పాల్గొనాలంటే. అది ఒక వ్యతిరేకమైనటువంటి వర్గం, అనుకూలమైన వర్గమే కాదు, కానీ వ్యతిరేకమైనటువంటి వర్గంలో కూడా వ్యక్తి చనిపోయినప్పుడు వారి వెంట నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దావీదు యొక్క ప్రవర్తనని, దావీదుని యొక్క వ్యక్తిత్వాన్ని వారందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకు ఇతను ఇలాగ నడుస్తున్నాడు, ఎందుకు ఇతను ఇట్లా చేస్తున్నాడని అనుకుంటూ ఉంటే దావీదు మాత్రం నేనే తప్పు చేయలేదు కనుక నేను వస్తున్నానని ఆయన వెంట నడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం ఏంటంటే 33వ వాక్యము మనం చూద్దాం. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా, దోషకారి ఎదుట ఒకడు పడినట్టు నువ్వు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. దావీదుకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణం, ఆయన ఎక్కువగా పాటలు పాడేవాడు, పాటలు రచించేవాడు. దావీదు తన శత్రువులో ప్రధానమైనటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే చనిపోయిన వ్యక్తి తన సొంత వ్యక్తిలాగా భావించి ఆయన దగ్గర ఒక శోక కీర్తన ఎత్తి పాడుతున్నాడంట. అయ్యో అబ్నేరు, నీకు ఎలాంటి మరణం వచ్చిందే, నీకు ఎలాంటి పరిస్థితి సంభవించిందే అబ్నేరు అని తను పాట పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి 11 గోత్రాల ప్రజలు వారందరూ కూడా దావీదు పాటను విని దావీదు యొక్క పాడుతూ ఉండగా వారందరూ కూడా ఏడుస్తున్నారంట భయంకరంగా. అయ్యో, మా యొక్క వర్గములో 11 గోత్రాలకు సంబంధించిన ప్రాముఖ్యమైన వ్యక్తి చచ్చిపోతే
దావీదే వచ్చేలాగా పాడుతుంటే తమ హృదయాలు కఠినముతో ఉండవలసినవి, ద్వేషంతో ఉండవలసిన హృదయాలు కరిగిపోయి వారు ఏడుస్తూ ఉన్నారంట అబ్నేరు గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన శత్రువు చనిపోయినప్పుడు కూడా సొంత వాడిగా భావించి ఆయన అక్కడ కీర్తన పాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది దావీదులో మనము గమనించదగిన 4వ విషయం. 5వ విషయం ఏంటో చూద్దాం. 35వ వాక్యము. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనం చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణం చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అని. 5వ విషయం ఏంటంటే దావీదు అంటున్నాడు, అతను సమాధి కార్యక్రమం అయిపోతే ప్రజలు అంటున్నారు, అయ్యా వచ్చి భోజనం చెయ్యి అని అంటే అప్పటికి సమయము ఇంచుమించు 4:05 అయితే ఆయన అంటున్నాడు, ఇంకనూ అస్తమయము కాలేదు కనుక ఈ అస్తమయమయ్యే లోపల కనుక నేను ఏదైనా నా నోటికి రుచికరమైన పదార్థం నేను తిన్నా దేవుడు నాకు అపాయము కలగజేస్తాడు అంటున్నాడు. అతన్ని చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అరే, దావీదును మనం చూస్తూ ఉంటే నిజంగా ఇతనే చేశాడేమో అనుకుంటున్నాం, కానీ ఇతడు సాయంకాలం అయ్యేంత వరకు కూడా, రాత్రి కాల సమయము సూర్యుడు అస్తమించేంత వరకు కూడా తన నోట్లోనికి ఏది వెళ్ళలేనంటున్నాడు. అరే, శత్రువు చచ్చిపోతే ఇతను ఆనందించాలి, సంతోషించాలి, కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని వారందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు గమనిస్తుంది? 11 గోత్రాల వారు. ఎంతమంది అంట? 11 గోత్రాల వారు ఇవన్నీ గమనించారు. గమనించండి, దావీదులో ఈ 5 విషయాలను వారు గమనించారు. ఏంటి 5 విషయాలు? నెంబర్ 1, అతడు దోషులను వారిని దాచిపెట్టకుండా బహిర్గతం చేశాడు. నెంబర్ 2, ఆ దోషులను ఎవరైతే యోవాబు ఉన్నాడో అబ్నేరు యొక్క పాడి వెంట నడిపించాడు. నెంబర్ 3 ఏం చేశాడో తెలుసా? ఇతడు కూడా ఆ పాడి వెంట నడిచాడు. నెంబర్ 4, ఇతడు అబ్నేరు గురించి పాట పాడాడు. నెంబర్ 5, ఇతడు అబ్నేరును పాతి పెట్టిన తర్వాత కూడా అస్తమయమయ్యేంత వరకు కూడా అతడి నోటిలో ముద్ద కూడా పెట్టుకోలేదు. ఏ రుచికరమైన పదార్థమును కూడా తన నోట్లోనికి రానిలా. ఒకవేళ నేను తిన్నానా నేను శాపగ్రస్తమైపోతాను అనుకున్నాడు. అని అనేసరికి ఈ 5 లక్షణాలు ప్రజలందరూ కూడా దావీదును చూశారు. ప్రజలందరూ కూడా దావీదును చూసేసరికి దావీదును గమనించిన తర్వాత, ఈ 5 లక్షణాలు దావీదులో కనబడిన తర్వాత ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆ 11 గోత్రాల వారంట 36వ వాక్యములో ఉన్నది చూడండి. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనులందరూ జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అది వారి దృష్టికి అనుకూలమైనను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరణ వలనైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారందరికీ తెలియబడిను. గమనించండి, ఎప్పుడైతే ఈ 5 సంఘటనలు దావీదు చేశాడో అక్కడ జనులు అనుకుంటున్నారు, జనులు సంతోషించారు. నిజమే, దావీదు యథార్థవంతుడురా, దావీదు మంచివాడు కాకపోతే ఈ పనులన్నీ కూడా ఎందుకు చేస్తాడు? ఎందుకు ఉపవాసం అంటాడు? తను శపించుకుంటాడు? ఎందుకు కీర్తన పాడతాడు? ఎందుకు పాడి వెంట నడుస్తాడు? ఎందుకు యోవాబును కూడా బట్టలు కూడా తీసి రోడ్డు వెంట నడిపిస్తాడు? ఎందుకు యోవాబును కూడా గుర్తించాడు? ఇదంతా కూడా గమనిస్తుంటే అబ్నేరును చంపించడంలో దావీదు యొక్క ప్రమేయము లేదు. వారందరూ కూడా విని దావీదులో ఉన్నటువంటి యథార్థతను గమనించి జనులందరూ కూడా సంతోషించారంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జనులందరూ కూడా ఏం చేశారంట? సంతోషించారు. ఎందుకు? ఒక యథార్థమైనటువంటి వ్యక్తిని చూశారు, ఒక నీతివంతమైనటువంటి వ్యక్తిని చూశారు వాళ్ళు. అప్పటి వరకు కూడా దావీదుని రాజుగా ఎవరు గుర్తించలేదు. కానీ దావీదు ఎప్పుడైతే యథార్థముతో నీతితో బ్రతికాడో, అక్కడ ప్రవర్తించాడో, వాళ్ళందరూ కూడా గమనించి వాళ్ళందరూ కూడా సంతోషించి ఆనందించారంట. గమనించండి, అప్పటి వరకు కూడా దావీదు కూడా కోరుకుంది, నేను కూడా మిగిలిన 11 గోత్రాల మీద నేను కూడా
రాజునైతే బాగుండని తన కూడా ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. కానీ ఒక చేదు సంఘటన అక్కడ జరగగా ఆ చేదైన సంఘటనలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఆయన అక్కడ చూపించాడు. ఆ ప్రవర్తనకు జరిగినది ఏంటో తెలుసా? చూడండి, ఇప్పుడు 2వ సమూయేలు పుస్తకము 5వ అధ్యాయము 1వ వాక్యము మనం చూద్దాం. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దావీదు ఒక గోత్రానికి మీదే చెప్పాలి, ఏమై ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మిగతా 11 గోత్రాల వారు దావీదు దగ్గరకు వచ్చారంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందుమని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోనులో రాజు వద్దకు రాగా రాజైన దావీదును హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజునగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. వారందరూ కూడా 11 గోత్రాల వరకు వచ్చారు. రాజు దావీదు, ఇది దేవుడు అభిషేకించాడన్న సంగతి మాకు తెలుసు. మరి తెలిసినంత కాలము 7.5 సంవత్సరాలు ఎందుకు దావీదుని మీరు అంగీకరించలేదు? అప్పుడు దావీదులో తన ప్రవర్తన సరైనటువంటి ప్రవర్తన లేదు కనుక. ఎందుకు అంగీకరించలేదు అంటే దావీదులో కూడా లోపాలు ఉన్నాయి. ఎప్పుడైతే దావీదు తన లోపాలను అధిగమించాడో, యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రవర్తించాడో, వెంటనే 11 గోత్రాల వారు వచ్చంటున్నారు, దేవుడిని అభిషేకించాలన్న సంగతి మాకు తెలుసు కనుక మేమే నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం, నువ్వు రాజయ్యుండయ్యా ఇప్పుడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దావీదు నేను రాసవ్వాలని అనుకున్నాడు, అయ్యాడా? అవలా. కానీ ఒక సంఘటనలో తన యథార్థమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రజలే దావీదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. దావీదు వెళ్ళి ప్రజలు అడగట్లా, నేను రాజాయి ఉంటా మీ మీద అని. ఆ 11 గోత్రాల వారు దావీదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నువ్వు మాకు రాజయ్యుండయ్యా, నువ్వు మాకు రాజయ్యుండయ్యా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం ఏంటంటే, మన జీవితంలో యథార్థతను నీతిని లేకుండా ఉంటే మనం ఎంత ఆశించినా, ఎంత కోరుకున్నా, దేవుడు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని అనుకున్నా కూడా మన జీవితాల ఆశీర్వాదాలు దీవెన పొందుకోలేము. మన జీవితంలో ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టి యథార్థతను నీతిని కలిగి దేవుని సన్నిధిలో లోతైన పశ్చాత్తాప అనుభవంతో మనము జీవిస్తామో, మనము అడగకుండానే వచ్చి పడతాయి దీవెన ఆశీర్వాదాలు. ఏమవుతాయి అంట? అడగకుండానే వచ్చి పడతాయి. దావీదు అడిగాడా 11 గోత్రాల వారిని, నేనుంటా మీ మీద రాజని? అడగల. ఈ పరిస్థితులు, ఈ సందర్భాలన్నీ చూశారు. దావీదులో యథార్థతను చూసినప్పుడు వెంటనే 11 గోత్రాల వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేమే నీ దగ్గరకు వచ్చేసాం అయ్యా, నువ్వే మాకు రాజుగా ఉండు. అబ్బా ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంఘటన చూడండి, ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంఘటన. మన జీవితంలో కూడా మన బ్రతుకును సరి చేసుకుని యథార్థతతో నీతితో జీవిస్తే నువ్వు కావాలనుకుని కోరుకుంటున్న దీవెన ఆశీర్వాదాలు ఇప్పటి వరకు ఆలస్యమైనయేమో, కానీ జీవితాన్ని మార్చుకుంటే, సరి చేసుకుంటే, లోతైన పశ్చాత్తాపపు అనుభవంలోనికి మనం రాగలిగామా? మనము రావాల్సిన, పొందుకోవాల్సినవి మనము అడగకుండానే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అడగకుండానే దేవుడు మనకి దయచేస్తాడు. ఒక సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. దావీదు కుమారుడు అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోము తన అన్నం చంపేశాడు. అన్నం చంపేసినందుకు ఎప్పుడైనా నేను నా అన్నం చంపేశాను, అయ్యో నేను పాపం చేశాను అని ఏడ్చాడా? ఏ సందర్భంలోనైనా ఏడ్చాడా? పశ్చాత్తాపడ్డాడా? అయ్యో నేను ఒక వ్యక్తిని చంపేశాను అని పశ్చాత్తాపడ్డాడా?
దావీదు కూడా పాపం చేశాడు. బత్షెబతో పాపం చేసినప్పుడు ఆ పాపం తనకి గురించి తెలిసినప్పుడు పశ్చాత్తాపడ్డా లేదా చెప్పాలి. పశ్చాత్తాపడ్డాడు. దావీదుకి నిజమైనటువంటి పశ్చాత్తాపం అనుభవం ఉన్నది. అబ్షాలోముకు మాత్రం నిజమైన పశ్చాత్తాపం అనుభవం లేదు. తనకు మారు మనసు లేదు. అందుకే అబ్షాలోము తండ్రి దగ్గరకు వచ్చేంత వరకు నటనతో వచ్చాడు, ఏదో మారినట్టుగా వచ్చాడు, తండ్రి చెంతగా చేరాడు. ఆ తర్వాత తండ్రి మీదే తిరుగుబాటు చేసి తండ్రిని తరిమి వేశాడు. ఎందుకు ఆ గుణం వచ్చింది అబ్షాలోములో? అబ్షాలోములో నిజమైన మార్పు పశ్చాత్తాపం లేదు కనుక తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ తిరుగుబాటు చేసినప్పుడు ఎంతో కాలం అతను బ్రతికిలేడు. అనంతకాలంలోనే మరణించాడు. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, యథార్థతతో కూడిన మనకి నిజమైన పశ్చాత్తాపపు అనుభవంలోనికి, పాప క్షమాపణలోనికి మనము రాగలిగితే దేవుడు మన ఎడల కృప చూపించి మన పట్ల గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడు. లేదు, ఇదిగో అబ్షాలోము లాగానే మోసపూరితమైనటువంటి వేషధారణతో కూడినటువంటి ప్రవర్తన మనము ప్రవర్తించామా, మరలా మన జీవితంలో తిరుగుబాటులు కలుగుతాయి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆయన 7.5 సంవత్సరాల కాలం పాటు ఒక గోత్రానికి రాజుగా ఉన్నాడు. మిగతా ఆ 7.5 సంవత్సరాలకి వేరే రాజుగా ఉన్నాడు, వేరే వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఎందుకు ఆ సమయం అంతగా దావీదుకు పట్టింది అని అంటే, దావీదు మార్చుకోవలసినవి మార్చుకునేంత వరకు దేవుడు అతన్ని పరిపూర్ణమైన రాజుగా చేయాలి. ఎప్పుడైతే అతను మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నాడో దేవుడే ఆ 11 గోత్రాల వారిని తన దగ్గరకు తీసుకొచ్చాడు. అతను రాజుగా మార్చబడ్డాడు. మీ నా జీవితంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మార్చుకోవలసినవి, తొలగించుకోవలసినవి, తీసివేసుకోవలసినవి, క్షమాపణ అడగవలసినవి, ఇదిగో మనము దేవుని ఎదుట ఇదిగో తొలగించుకోవలసినవి, ఆయన రక్తములో కడుకోవలసిన ప్రతి అవిధేయత పాపమును మనము గనక తొలగించుకోగలిగితే, ప్రభు రక్తములో కడగగలిగితే, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే దేవుడు నేను తప్పకుండా దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కనుక అబ్షాలోములాగా నామకార్థముగా ఇదిగో కట్టిదురు అనుకున్నావా, మన బ్రతుకు కూడా అంతే ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఒకవేళ దావీదులాగా యథార్థముగా ఉన్నావా, దేవుడు ఆ 11 గోత్రాల వారిని తన దగ్గరికి తీసుకొచ్చినట్లే దేవుడు నిండైన గొప్ప దీవెనలు మనందరికి దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తల వంచండి. చిన్న ప్రార్థన, నోరు తెరిచి. ఎందుకని నేను దీవించబడలేకపోతున్నాను? ఎందుకని నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను? ఎందుకని నాకు రావాల్సినటువంటి దీవెనలు పొందుకోలేకపోతున్నాను? అయ్యా, నీ మందిరానికి వస్తున్నాను కదా, నీ సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, దశమ భాగం ఇస్తున్నాను కదా, అయ్యా ఎందుకని నా జీవితంలో నేను కోరుకున్నవి పొందుకోలేకపోతున్నాను? దేవునికి సరైనటువంటి మార్పు చెందినటువంటి హృదయంతో దేవుని దగ్గరకు వస్తున్నావా? మార్చగలిగినటువంటి మతి మార్పు చెంది ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతున్నావా? ఇంకను నీ మనసు బ్రతుకు మారకుండా దేవాలను దీవించు అంటే దేవుడు దీవించు. ఇదిగో దావీదునే దేవుడు దీవించినప్పుడు మనల్ని ఎట్లా దీవిస్తాడు? దావీదు తన బ్రతుకును మార్చుకున్నప్పుడే తనను దీవించినట్లుగానే ఇదిగో ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభువా నా బ్రతుకు నేను మార్చుకుంటానయ్యా, నా బుద్ధి నేను మార్చుకుంటానయ్యా, నీ సన్నిధిలో నేను సరి చేసుకుంటానయ్యా అని నువ్వు అడగగలిగితే, నువ్వు నోరు తెరిచి ప్రార్థించగలిగితే ప్రభు ఎంతైనా కరుణించగలిగిన దేవుడైనా, ఎంత గొప్ప పాపినైనా క్షమించగలిగిన దేవుడైనా.
ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు నిన్ను క్షమించడానికి తన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నా ప్రియకుమారుడా, ఇదిగో నా ప్రియకుమార్తె, ఇప్పటికైనా నా దగ్గరకు వస్తావా, మార్చుకుంటావా, సరి చేసుకుంటావా, నిన్ను దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. ఇంకా ఎంతకాలం కఠినమైన హృదయంతో ఉంటావు? ఇంకా ఎంతకాలం కఠినమైనటువంటి మనస్సాక్షితో బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం రాతి కుండితో ఇంకా బ్రతుకుతావు? మార్చుకోవా, సరి చేసుకోవా, సరిదిద్దుకోవా? ఇదిగో ఆయన రాతి గుండెను తొలగించి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు, మెత్తనైన స్వభావం ఇస్తానంటున్నాడు. ఇదిగో ఆ రాతి తొలగాలంటే కన్నీరే. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. పాపాత్మురాలైనటువంటి శ్రీ ప్రభు పాదల మీద పడి కన్నీటితో తన పాపము ఒప్పుకొని తన వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడిచినప్పుడు ప్రభు ఆమెను ప్రశంసించలేదా? ప్రభు ఆమె పాపములను క్షమించలేదా? అడుగుతావా? ఒక్కసారి అడుగుతావా? ఒక్కసారి మహాగణుడు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి బాధ్యత సూటిగా స్పష్టంగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మేము ఇంకో ఎదుగున్న ప్రభు మా జీవితాల్లో ఆశీర్వదించబడాలని, దీవించబడాలని మేము ఎంతో కోరుకున్నప్పటికీ కూడా ప్రభు ఆశించింది నేను దొరకటలేదయ్యా. కోరుకున్నది మేము పొందుకోలేకపోతున్నామయ్యా. నా తండ్రి మా ప్రవర్తనలు ఇదిగో నా తండ్రి మా ఆశీర్వాదాలకు అడ్డుబండగా ఉన్నాయ్యా. మేము ఇదిగో నా తండ్రి మాలో ఉన్న పాపాన్ని తొలగించుకుని పాపమును విడిచిపెడితే దీవించే దేవుడు అయి ఉన్నామయ్యా. నా తండ్రి మా పాపములను ఇదిగో నా తండ్రి అయ్యా నీ సిలువ రక్తములో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని అడుగుతున్నాను ఆయన. నీ రక్తముల మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. మా యొక్క అవిధేయత, మా యొక్క పాపము అయా ఇదిగో నా తండ్రి అయా మోహము చూపే కానీ తలంపుల పాపము, అయా శరీరముల పాపము, క్రియలలో పాపములంతటిని కూడా తొలగించండి అయ్యా. నీ రక్తముల కడగండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. కూడి చేయవచ్చు మమ్మల్ని అందరూ నీ చేతులకు అప్పచెప్తూ ఉండగా గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.